ఈ ప్రేక్షకులకి నా నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరాండానే అది. ఏంటంటే ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. గత వారం రోజులుగా కూడా సభలో చాలా క్లియర్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. హెల్దీ డిస్కషన్స్ అంటాను నేను దాన్ని. ఇరిగేషన్ ఏమైందండి, లేకపోతే మా ప్రాంతంలో నీటి సమస్య ఉందండి, లేకపోతే మా ప్రాంతంలో ఇంకో సమస్య ఉందండి అని చెప్పి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మంత్రులు నిబద్ధతతో సమాధానం చెప్తున్నారు. అది జరుగుతోంది. అంటే శాసనసభ ఎలా రన్ అవ్వాలో అలా రన్ అవుతుంది. ఒకటే లోపం ఏంటంటే 11 మంది అక్కడ శాసనసభ్యులు లేరు. వాళ్ళేమో మేము రాము, మాకు మీరు చాక్లెట్లు ఇవ్వలేదు, మాకు మీరు కాఫీ సరిగ్గా పోయలేదు, మాకు మీరు ఫ్రంట్ బెంచ్లో మాకు ప్లేస్ ఇవ్వలేదు, అందుకని మేము రాము అన్నారు. దానికి మేమేం చేయలేము. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ అబ్సల్యూట్గా ఒక హెల్తీ డిస్కషన్ నడుస్తుంది. దాంతోపాటుగా ఒక జవాబుదారీతనంతో ప్రభుత్వం ఇవాళ రోజున సమాధానం చెప్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసినా మనం అసెంబ్లీలో, లేదా అంతకు ముందర ప్రతి ఒక్క మంత్రి, ఇప్పుడు మనం హోమ్ మినిస్టర్గా అనిత్ గారు కావచ్చు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సవిత గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే, యూ టేక్ ద మినిస్టర్, యూ నేమ్ ద మినిస్టర్, దే ఆర్ గివింగ్ ఆన్సర్స్ దేర్. నిలబడి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. దాంతోపాటుగా నేను చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏమన్నారు, ఏమేం చేశాము, అసలు ఎక్కడ ఇబ్బంది జరిగింది, దానికి మనం ఏ రకంగా ముందరికి వెళ్తున్నాం, ఒక రోడ్ మ్యాప్ వాట్ వీ కాల్ అది నిన్నిచ్చారు. సో బేసిక్గా అభివృద్ధి ఎలా చేయగలుగుతాము, సంక్షేమం ఎలా చేస్తున్నాము, అండ్ వాట్ ఈజ్ ల్యాకింగ్, ఇంకా ఏం చెయ్యాలి మేము, వాటన్నిటి గురించి నేను డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నిన్న, అసలు యాక్చువల్గా నేను మీ దగ్గర బయట ఉందేమో అనుకున్నా, లేదు నేను తెప్పిస్తా, విత్ ఇన్ ద డిస్కషన్ నేను అది కూడా ప్లే చేస్తా. నిన్న మా సోమిరెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్లు చదివారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన స్కీమ్లు చదివారు, దోచుకునే స్కీమ్లు అనమాట. సో అలా అవన్నీ నడిచాయి, అవన్నీ వాళ్ళ హయాంలో నడిచాయి. ఇప్పుడు మా ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఏం నడుస్తోంది అంటే ప్రజల తరఫు నుంచి మాటలు నడుస్తున్నాయి, ప్రజలకు ఏం కావాలో దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా గుర్తు చేసుకున్నారా? లేదే. ఎలా మరి, హౌ? అందుకని ఆ హౌకి ఆన్సర్ ఏంటి అని అంటే నేను వచ్చేసా అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ ముందరకు వచ్చాడు. ఆ ప్రెస్ మీట్ కూడా దిక్మాలిందో రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడతాడు. ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కనీసం ఆ ప్రెస్ మీట్ పెట్టేవాడన్నా, ఆర్గనైజ్ చేసేవాడన్నా కనీసం చూసుకోవాలి కదా నవీన్ గారు. మీడియా ప్రతినిధులు అందరికీ అది వదిలేయండి, కనీసం అదన్నా చూసుకోవాలి కదా. గోడ గడియారంలో ఏ సమయం ఉందో, చేతి గడియారంలో ఏ సమయం ఉందో, కింద ప్రెస్ మీట్ నువ్వు ఏ సమయానికి పెట్టావో కనీసం అవన్నా మ్యాచ్ అవ్వాలా? నీ చేతి గడియారం ఏమో 11:30 చూపిస్తుంది, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏమో లైవ్ ప్రెస్ మీట్ at 3 o'clock బై ఆనరబుల్ ఎక్స్ సీఎం అని పెడతారు వాళ్ళు. గోడ గడియారం తప్పు ఉండాలా, చేద్దాని తప్పు ఉండాలేమో, I don't know. I'm not getting it. మీరు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత చెప్తారు. No, jokes apart. నిన్న ఎక్స్ సీఎం సరే పోనీ అలా పిలవట్లేదని బాధపడుతున్నాడు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే అని నన్ను పిలుస్తున్నాను, నేను బాధపడుతున్నా, ఐఎమ్ హర్ట్ అన్నాడు. అందుకని వద్దు బాబు, నువ్వు కూడా ఎక్స్ సీఎం అని మేము మిమ్మల్ని పిలుస్తున్నావు. ఎక్స్ సీఎం, ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్లో? మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, మన ప్రభుత్వం ఇది చేసేసింది, మా ప్రభుత్వం అది చేసేసింది అని ఒక 1 minute 2 minutes మాట్లాడి, చంద్రబాబు నాయుడు నా కుటుంబాన్ని తోలనాడాడు, చంద్రబాబు నాయుడు నా కుటుంబం మీద నిందలేశాడు, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఏదో అయిపోయింది, నా షర్మిలమ్మ మీద. పాప నిన్న రాత్రి నాకు తెలిసి షర్మిల